తమ అభిమాన సినిమా హీరో కోసం బ్యానర్లు కడతారు, పాలాభిషేకాలు చేస్తారు, రక్తదానాలు కూడా చేస్తారు. హీరో గారి పుట్టినరోజు వస్తే అన్నదానాలు కూడా చేస్తారు, కేక్ కటింగ్లు కూడా చేస్తారు. ఇక సినిమా రిలీజ్ అయితే వీళ్ళకి పండగే. బాణసంచాలు కాల్చేస్తారు, వేల రూపాయలు పెట్టి టిక్కెట్లు కొని సినిమా కూడా చూస్తారు. ఇదంతా ఒక ఎత్తు. చివరికి అభిమాన సినిమా హీరో కోసం ప్రాణాలు కూడా కోల్పోవాలా? సినిమా విలువైందా? ప్రాణం విలువైనదా? సినిమా విలువైందా? కుటుంబం విలువైనదా? మీరే చెప్పాలి. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అయింది. నేనే చెప్పాను మంచి టాక్ ఉంది, సినిమా బాగుంది అని. సినిమా బాగుంది అని నేను రివ్యూ చెప్తే ఒప్పుకున్నారు కదా. బట్ ఇది కూడా మీరు ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే నిజాలు మాత్రమే మనం మాట్లాడుకోవాలి. కాబట్టి హైదరాబాద్లో సంధ్యా థియేటర్కి బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ గారు కుటుంబంతో సహా హాజరైతే అంటే పుష్ప 2 అంతా దేశమంతా ఫేవర్ ఉంది. దాదాపు 1 మిలియన్ టిక్కెట్లు అమ్ముడుపోయినాయి. ఎంత రేట్లు పెట్టినా సరే చాలామందికి అభిమానం ఉంటుంది, మరి కొంతమందికి పిచ్చ కూడా ఉంటుంది. కాబట్టి కొనేశారు, సినిమా అయితే చూశారు. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వచ్చారు. వచ్చే సందర్భంగా ఏం జరిగింది? తొక్కిసలాట జరిగితే ఏమవుతుంది? రేవతి అనే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ రేవతి అనే మహిళ కుమారుడు శ్రీ తేజ్ ప్రాణాలతో కొన ఊపిరితో కొట్టి మిట్టాడుతూ ఉన్నాడు. ఇది మరి ఎన్ని మీడియా ఛానళ్ళు హైలైట్ చేసినాయో నాకు తెలియదు. కానీ నేను రాత్రే ఆ వార్త చూశాక చాలా బాధాకరం అనిపించింది. అరే, సినిమా కోసం వెళ్తే ప్రాణాలు పోవటం ఏంటి? సినిమా కోసం వెళ్తే ప్రాణాలు కోల్పోవటం ఏంటి? శివగారి ఇదేమైనా మొదటిసారి జరిగిందా? చాలాసార్లు జరిగింది కదండి అనొచ్చు మీరు. ఎస్, ఎవరైతే టాలీవుడ్లో పెద్ద హీరోలు గతంలో ఉన్నారో ప్రస్తుతం ఉన్నారో వీళ్ళ ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజెడ్ ఈవెంట్లలో, అలాగే సినిమా టిక్కెట్లుగా లైన్లో నుంచున్నప్పుడు ఇలా చాలా సందర్భాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. బ్యానర్లు కడుతూ కరెంటు షాక్ తగిలి కూడా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఆ తర్వాత ఆ హీరోలు ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు, కొంతమందిని ఆదుకున్నట్టయితే ఆదుకున్నారు. కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కదా. ముందు ప్రాణం పోకుండానే చూసుకోవాలి. ప్రాణం పోయాక మీరు 1 కోటి ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు. బహుశా అభిమానంతో రకరకాలుగా ఎవరైతే చనిపోయారో ప్రమాదవశాత్తు మీ పేర్లు కూడా కనీసం వాళ్ళ గుర్తుండవేమో. 1 సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత మర్చిపోతారు. సినిమా చూడండి, తప్పులేదు, మనకు వినోదం. మీకు హీరో అంటే అభిమానం చూపించుకోండి, అది కూడా తప్పులేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అభిమానం. కొంతమందికి ఏమో స్వాతంత్ర సమరయోధులు అంటే అభిమానం, కొంతమందికి శాస్త్రవేత్తలు అంటే అభిమానం, కొంతమందికి క్రికెటర్లు అంటే అభిమానం, కొంతమంది రాజకీయ నాయకులు అంటే అభిమానం, మరి కొంతమందికి సినిమా హీరోలు అంటే అభిమానం. ఓకే, అభిమానం, దాన్ని ఎవరు తప్పు పట్టదు. బట్ అభిమానం పిచ్చి అభిమానంగా మారకూడదు. ఇలాగే ప్రాణాలు పోతాయి. నేనేదో పుష్ప 2లో వీళ్ళు ప్రాణాలు కోల్పోయారని పుష్ప 2 గురించి మాత్రమే మాట్లాడట్లేదు, అల్లు అర్జున్ గారి గురించి మేము మాట్లాడట్లేదు, అందరి హీరోల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పటిదాకా ఇలా సినిమా హీరోల కోసం ఫంక్షన్లకు హాజరయ్యో బ్యానర్లు కొడుతూ నిజంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి నిజంగా మన జాలి చూపించడం తప్ప, వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేం. మార్పు రాదు. ఎందుకంటే నిన్న రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే తప్పు ఎవరిది అన్న డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎవరిది తప్పు? సినిమా హీరో మీద అభిమానంతో టికెట్ కొనుక్కొని అంత రేట్లు పెట్టినా సరే వెళ్ళిన ఆ కుటుంబానిదా తప్పు? లేదు అంటే జనం నేను వెళ్తే పెద్ద ఎత్తున గుమికూడతారు, కంట్రోల్ కారు, ఏమైనా ప్రమాదం జరగవచ్చు అని మరి ఊహించలేదా? మరి వెళ్ళిన అల్లు అర్జున్ గారిదా? లేదు అంటే ఒక హీరో వస్తూ ఉంటే జనం గుమికూడతారు, అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు. మనం పోలీసు భద్రత సరైన దిశలో ఏర్పాటు చేయాలి, ఎక్కువ మంది పోలీసులు అక్కడ పెట్టాలి అని పెట్టకుండా చేతులు ముడుచుకుని కూర్చున్న పోలీస్ శాఖదా తప్పు? లేదు అంటే థియేటర్ యాజమాన్యం, ఇంతమంది ఫ్యాన్స్ వస్తారు, హీరో థియేటర్కి వస్తూ ఉన్నాడు, సో అందుకని సమన్వయం చేసుకుని పోలీసులతో బౌన్సర్లను పెట్టుకొని అలాగే థియేటర్ యాజమాన్యాన్ని పెట్టుకొని సరైన చర్యలు తీసుకొని ఆ థియేటర్దా తప్పు? ఎవరి తప్పు అంటే ఒక్కళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటూ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఆల్రెడీ పోలీసులు ఏం చేశారు? సంధ్యా థియేటర్ మీద కేసు నమోదు చేశారు. మీరు హీరో గారు వస్తూ ఉంటే, అభిమానులు ఇంతమంది వస్తూ ఉంటే మీరు సరైన
జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు మీ బెనిఫిట్ షో ప్రదర్శన కానీ వాళ్ళ మీద కేసు నమోదు చేసి సంధ్యా థియేటర్ మీదకి తోసేశారు. మరికొంతమంది ఏమో అంటే అల్లు అర్జున్ గారి అభిమానులు కావచ్చు, అక్కడికి సినిమాకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, పోలీసుల మీద డట్టేస్తూ ఉన్నారు. అలా అర్జున్ గారు వస్తూ ఉన్నారు కదా, ఇంతమంది అభిమానులు వస్తారని పోలీసులకు తెలుసు కదా, ఈ సందర్భంగా సరైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయలేదు. ఏదో 10 మందో 20 మందో ఉంటే వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు, పైగా లాఠీ చార్జీ చేశారు, అందుకనే తొక్కిసలాట జరిగిందని వాళ్ళు పోలీసుల మీదకి తోసేస్తూ ఉన్నారు. బట్ సినీ క్రిటిక్స్, సినిమా విశ్లేషకులు, జర్నలిస్టులు, అలాగే మరికొంతమంది వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అల్లు అర్జున్ గారు వెళ్ళకూడదు కదా, ఆయనది కదా తప్పు, ఆయన సినిమా రిలీజ్ అవుతూ ఉంది, ఏం టాక్ వస్తూ ఉంది, ఎక్కడి నుంచి ఎంత కలెక్షన్ వస్తూ ఉంది చూసుకుని రేపు ఏదైనా విజయోత్సవ సభో విజయోత్సవ యాత్ర పెట్టుకుని ఉంటే బాగుండేది కదా, ఇంత పీక్స్ హీట్ ఉన్న టైంలో వెళ్ళడం దేనికి, ఆయనదే తప్పు, ఆయన మీద కేసు నమోదు చేయాలని ఆల్రెడీ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇదంతా కాదు, ఆ కుటుంబం ఎందుకు రావాలి, ఆ భార్య భర్త 2 పిల్లల్ని తీసుకుని అసలు సినిమాకి ఎందుకు రావాలని మరికొంతమంది ఇలా ఒక్కళ్ళ మీదకు ఒకళ్ళ తప్పుని తోసేసుకుంటూ ఉన్నారు. ఒకసారి విజువల్ చూపిస్తాను. ఎవరైతే ఆవిడ రేవతి ఉన్నారో ఆవిడకి సిపిఆర్ చేస్తున్న ఈ వీడియోని ఒక్కసారి చూడండి. ఈ సిపిఆర్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు, చనిపోయారు ఆవిడ. పోలీసులే పాపం అక్కడ సిపిఆర్ చేస్తూ ఉన్నారు, చూడొచ్చు ఆ రేవతి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏదో చేశారనే అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆ బాబు శ్రీతేజ్ కొన ఊపిరితో ఉన్నాడు, ఆ బాబు కోలుకోవాలైతే మనస్ఫూర్తిగా ఆ బాబు కోలుకోవాలి. చూడొచ్చు ఇక్కడ కూడా పోలీసు ఇంకెవరో ఉన్నారు. సినిమా కోసం వెళ్తే ప్రాణాలు కోల్పోవాలా? ఇంట్లో కూర్చుంటే ఆ తల్లి బిడ్డ ఈరోజు ప్రాణాలతో ఉండేవాళ్ళు. లేదు అంటే పోలీసులు సరైన భద్రత తీసుకుని ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళు. అసలు అల్లు అర్జున్ గారే రాకపోతే ప్రాణాలతో ఉండేవాళ్ళు. ఇలాగనే అనుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అలాగే ఈ తొక్కిసలాట జరక్క ముందు ఆ తల్లి రేవతి, ఆ శ్రీతేజ్, ఆ బాబు ఉన్న ఒక వీడియో టీఫైకి చిక్కింది. ఒకసారి అది కూడా చూడండి. ఆ రెడ్ టాప్ వేసుకున్న ఆవిడ రేవతి, బ్లాక్ షర్ట్ శ్రీతేజ్, చూడొచ్చు ఇక్కడ. వాళ్ళందరినీ తట్టుకుని ఇటు పక్కకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఉంది వాళ్ళిద్దరే. క్షణాల్లో ప్రాణాలు. దీనికి సంబంధించి ఆవిడ భర్త ఏమంటున్నారు చూడండి ఒకసారి. వదిలేసారని లోపలికి వెళ్తే అల్లు అర్జున్ అప్పుడే వచ్చాడు. రాగానే ఇట్లా ఒకటేసారి పబ్లిక్ అనేది అంతా జామ్ అయిపోయింది. నేను మా పాప పక్కకున్నాము, మా మిస్టర్ బాబు కొద్దిగా ముందుకు వెళ్ళారు. ఆ పుషింగ్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను కాల్ చేస్తే ఆ లోపల ఉన్నా అని చెప్పింది. అయితే రష్ ఎక్కుంది కదా, పాప ఉందని నేను బయటనే నిలబడ్డాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ మా పాప ఏడుస్తూ ఉంది. నేను మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి థియేటర్ దగ్గర ఆడితే అప్పుడు అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళని అడిగితే ఇక్కడ ఇది ఆయన దర్శనం. ఆ టైంలోనే ఆయన వచ్చారు అర్జున్ గారు. ఇంతలో మేము ఒక చోట ఉన్నాం, నేను మా పాప, భార్య బాబు ఒక చోట ఉన్నారు, తొక్కిసలాట జరిగిందని చెప్పేసి ఆయన బాధపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఎవరి తప్పు? అందరిది తప్పుంది, అందరిది తప్పుంది. అందరూ కలిసి రేవతి గారి ప్రాణం తీసేశారు. ఆ బాబా హాస్పిటల్లో ఉండడానికి కారణమయ్యారు. ఎవరికి మాత్రం వాళ్ళు తప్పించుకోకండి, ఎవరికి వాళ్ళు తప్పించుకోకండి, అందరిది కూడా తప్పుంది. ఆ సినిమా థియేటర్ యాజమాన్యం కానీ అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యారు, నేను విన్నాను. మరి ఆ టీం కూడా ఆదుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ పిల్లవాడికి మెరుగైన వైద్యాన్ని అందించాలి, తగిన నష్టపరిహారం ఇవ్వాలి. అంటే ఇస్తే ఇక ప్రాణం రాదు, కానీ అంతకుమించి చేసేది కూడా ఏమీ లేదు. కానీ బాధ్యులు ఎవరో, దీనికి బాధ్యులు ఎవరో
వాళ్ళని గుర్తించైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం రాకుండా చూసుకోవాలి. ఒక హ్యూజ్ క్రౌడ్ ఉన్నప్పుడు మనం వెళ్తే ఏదో అక్కడ జరుగుతుంది అనుకున్నప్పుడు మనం వెళ్ళకపోవడమే మంచిదేమో. ఇప్పుడు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో పెట్టారు. ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎందుకు క్యాన్సిల్ అయింది? ఒక గ్రౌండ్లోనో హాల్లో అక్కడ పెట్టారు. పెడితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వచ్చేసారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 3,000 4,000 అనుకుంటే 30,000 మంది వచ్చి కూర్చున్నారు. అప్పుడు పోలీసులు చెప్పారు, లేదండి మీరు పెట్టడానికి వీల్లేదు, సరిపోదు, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు ఆ సినిమా టీం అంతా కూడా. మరి పోలీసులు ముందుగానే చెప్పాల్సింది కదా అల్లు అర్జున్ గారికి, సార్ మీరు వస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందండి, కంట్రోల్ చేయలేము, వీళ్ళైనా చెప్పాల్సింది. మరి వీళ్ళు చెప్పారా లేదా అన్నది క్లారిటీ లేదు. చెప్పినా కూడా వచ్చారా, చెప్పకపోవడం సరే పోలీసులు రండి మీరని పర్మిషన్ ఇస్తే వచ్చారా అన్నది కూడా క్లారిటీ లేదు. సో ఏది ఏమైనప్పటికీ ఒక ప్రాణం పోవడం బాధాకరం. ఇప్పుడే కాదు, ఏ సినిమా హీరోకైనా సరే జాగ్రత్తలు పాటించాలి. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కానీ, పోలీసులు కానీ, అభిమాన సంఘాలు కానీ, హీరోలు కానీ బాధ్యతగా మెలగాలి. లేదంటే భవిష్యత్తులో ఇలాగే చాలా ప్రాణాలు కోల్పోతారు. ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.